పండగొస్తే బాక్స్ ఆఫీసులో వసూళ్ల ధరవు బరువెక్కుతోంది. కానీ ఈసారి దసరాకి ముందే దుమ్ము దులిపేలా ఉన్నాయి సినిమాలు. ప్రతి నెల బ్యాక్ టు బ్యాక్ ఒకటి లేదంటే 2 మూవీలతో అక్టోబర్ వరకు సునామీ కన్ఫర్మ్ అయ్యింది. కల్కితో మొదలయ్యే వసూళ్ల వరద గేమ్ చేంజర్ వరకు ఒక సీక్వెన్స్ ప్రకారం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉంది. టాలీవుడ్ లో వచ్చే నెల నుంచి సినిమాల జాతర కనిపించేలా ఉంది. మే 9న రావాల్సిన కల్కి వాయిదా అన్నారు. 17న కొత్త డేట్ అనౌన్స్మెంట్ అన్నారు. అయితే గుసగుసల్ని బట్టి చూస్తే మే 30నే కల్కి వచ్చే ఛాన్స్ ఉందట. అదే జరిగితే అప్పటి నుంచి ప్రతి నెలకు పాన్ ఇండియా సునామీ కన్ఫర్మ్ అవుతోంది. కల్కి మే 30కి వస్తే శంకర్ మేకింగ్ లో కమల్ చేసిన భారతీయుడు సీక్వెల్ జూన్ 2nd వీక్ లో రాబోతోంది. ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాకు సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు 2. అయితే కల్కికి భారతీయుడు 2కి మధ్య కేవలం 2 వారాల గ్యాపే ఉండటం నిర్మాతలకు మైనసే అయినా ఆడియన్స్ కి మాత్రం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ లో భారతీయుడు 2 వస్తుంటే జూలైలో గేమ్ చేంజర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే అక్టోబర్ చివరి వారానికి గేమ్ చేంజర్ ని విడుదల చేయాలని కూడా చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే జూన్ లో గేమ్ చేంజర్, అక్టోబర్ లాస్ట్ వీక్ లో భారతీయుడు 3వ సీక్వెల్ రిలీజ్ అనేది శంకర్ నిర్ణయమట. ఇక ఆగస్టు 15 కి పుష్ప 2 అనే సుకుమార్ టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది. రీసెంట్ గా టీజర్ లో కూడా ఇదే విషయాన్ని తేల్చింది. ప్రతి నెల పెద్ద హీరోల పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ ఉండటం మాత్రం నిజంగా ఫ్యాన్స్ కి, సినీ లవర్స్ కి పండుగలా మారబోతోంది. పోటీగా బాలీవుడ్ మూవీ సింగర్ అగైన్ వస్తుండటంతో సినిమాల మధ్య పోటీ పెరగొచ్చు, కానీ ఆడియన్స్ కి కావాల్సినన్ని ఆప్షన్స్ దొరికే ఛాన్స్ ఉంది. కోల్వెట్ స్టార్ విజయ్ దళపతితో వెంకట ప్రభు తీస్తున్న మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ సెప్టెంబర్ 5th కి అని తేల్చింది ఫిల్మ్ టీమ్. బేసిక్ గా దసరా, దీపావళి, సంక్రాంతి, కానీ పండగకి ముందే ఈ ఏడాది సినిమాల పండుగ తీసుకొస్తున్నారు స్టార్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అన్నారు. సాహో ఫిల్మ్ సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోంది. విజయ్ దళపతి మూవీ గోట్, పవన్ ఓజీ మధ్య కేవలం 2 వారాల గ్యాపే ఉంటోంది. ఇలా ప్రతి నెలకు పాన్ ఇండియా మూవీ కాదు, ఒకే నెలలో 2 పాన్ ఇండియా సినిమాలతో వచ్చే సీజన్ వసూళ్ల వైబ్రేషన్ కి కారణమయ్యేలా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఈ మధ్య అయిపోయింది. టాకీ పార్ట్ పూర్తి చేసి కేవలం 3 సాంగ్స్ షూటింగ్ ని జూన్ కి వాయిదా వేశారు. అక్టోబర్ 10కి సినిమా రిలీజ్ అన్నారు. విచిత్రం ఏంటంటే అదే నెలలో సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయ్యన్ రాబోతోంది. ఇలా మే నుంచి అక్టోబర్ వరకు సినీ జాతరే కనిపించేలా ఉంది.